ప్రభుత్వము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ బీరప్ప నగర్ అనేటువంటి ఒక కాలనీలో ఇక్కడ ఉన్నాము. అత్యంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో తాను పేదింటి బిడ్డ అయినప్పటికీ కూడా పెద్ద మనసుతో 3 కోట్ల మంది బీసీ బిడ్డల యొక్క హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తున్నటువంటి ఒక తరుణంలో నిరసనగా తన చావైనా సరే కుట్రతో కుతంత్రంతో కక్షలు కార్పణ్యంతో వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క మనసు కరగదా అని చెప్పని ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఒక సాయి ఈశ్వరాచారి గారి యొక్క ఇంటికి ఇక్కడికి రావడం జరిగింది. వారి దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. బాధ కలుగుతూ ఉంది చూస్తూ ఉంటే. వాళ్ళ తల్లి భర్తను కోల్పోయిన తల్లి, సాయి ఈశ్వరాచారి గారి తల్లి భర్తను కోల్పోయిన తల్లి ప్రమీలమ్మ, చిన్న వయసులో ఉన్నటువంటి ఒక భార్య ప్రమీల, కవిత, 3 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ముక్కు పచ్చలారని పసిపిల్లలు ఉన్నటువంటి ఒక అత్యంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఈ చావుకు ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ ప్రేరేపిత హత్య. ఇది కామారెడ్డి డిక్లరేషన్తో డ్రామాలు మొదలుపెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా డ్రామా మీద డ్రామాలు చేస్తూ, కుట్రల మీద కుట్రలు చేస్తూ, కుతంత్రాలు చేస్తూ, ఇప్పుడు ఇస్తాం రిజర్వేషన్, రేపు ఇస్తాం, ఈ ఆర్డినెన్స్తో ఇస్తాం, ఈ బిల్లుతో ఇస్తాం, ఢిల్లీకి పోతున్నా, జంతర్ మంతర్ దగ్గర డ్రామాలు చేస్తున్నా, మొత్తానికి మొత్తం మసిబోసి మారేడుకాయలు చేసేటట్టు ఆశలు కల్పించి, లేనిపోని ఆశలు కల్పించి, రిజర్వేషన్లు వచ్చినట్టే ఒక భ్రాంతిని కల్పించి, ఆఖరికి కుండెత్తేసినట్టుగా మొత్తం రిజర్వేషన్ల మీద నీళ్లు తల్లి దుర్మార్గమైన ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఒక ముఖ్యమైన అంశం, సిగ్గు ఎగ్గు లేని ప్రభుత్వం ఇది, మానవత్వం లేని ప్రభుత్వం ఇది, కనీస నైతిక బాధ్యత లేని ప్రభుత్వం ఇది. జీవో 9 పట్టుకొచ్చి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయించుకొని పెద్ద ఎత్తున సన్మానాలు, రేవంత్ యాదవ్, రేవంత్ గౌడు, ఈ రకంగా సన్మానాలు చేయించుకున్న చిల్లర రేవంత్ రెడ్డి గారు ఏ కారణం చేత జీవో 46 పట్టుకొచ్చి మొత్తానికి మొత్తమే 42% రిజర్వేషన్ లేకుండా ఉన్నది పోయింది, ఇంకేందో పోయింది అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా రాకుండా ఎందుకు కుట్రలు చేసిండ్రు, ఎందుకు కుతంత్రాలు చేసిండ్రు? ఇవాళ సాయి ఈశ్వరాచారి లాంటి అమాయకమైన యువకుడు ఇవాళ భావోద్వేగానికి గురైపోయి ఇవాళ ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితికి ఈ ప్రభుత్వమే ముమ్మాటికి కారణం.